హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో నేను మీ ప్రవీణ్, నేను హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడో నడిపిస్తుంటాను. సో వీటన్నిటికంటే ఊబర్లోనే ఎక్కువ నడిపిస్తాను. ఈరోజు అయితే మార్నింగ్ 5:25 టైం అయితే అవుతుంది. సో ఆన్లైన్ పెట్టుకుంటున్నాను. చూద్దాం, ఈరోజు మండే. సో సండే రోజు తీయలేదు బిజినెస్, ఎందుకంటే ఇంటికాడనే టైం స్పెండ్ చేయడం జరిగింది. సో ఇక ఈరోజు మండే నుంచి యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనకు సో మనమైతే బుకింగ్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అయితే పెట్టేసుకున్నా. యువర్ అకౌంట్ యాజ్ రిస్క్ అని వచ్చింది. ఏంటంటే నాకు మైనస్ బ్యాలెన్స్ ఎంత ఉన్నదంటే సో చూపిస్తా చూడండి. సో మనకు మైనస్ బ్యాలెన్స్ ఎక్కువనే ఉన్నది, 1621 ఉన్నది. కాబట్టి మనకు ఆన్లైన్ పేమెంట్లు పే బై మండే టుడే అని చెప్పి ఇచ్చిండు. సో అందుకని మనం పే చేయాలి. సో తప్పదు. మినిమం ఒక 1 రూపీ తగ్గించిండు. ఇక 1 రూపీకి అయితే నేను ఆల్రెడీ యూపీఐ పేమెంట్ పెట్టి ఉన్నాను. సో కాబట్టి మనకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్, మనకు పేమెంట్ రిక్వెస్ట్ వచ్చేసింది. సో దానికి కనుక మనం పే చేసేస్తే మనకు క్యాష్ టిప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఆ అమౌంట్ అనేది మనకు ఆటోమేటిక్గా క్యాష్ రూపంలో మనకు మన అకౌంట్కి వచ్చిన అమౌంట్ అన్నట్టు, అది 1600. సో అది పేమెంట్ చేసేసుకుంటే ఇట్లా వస్తుంది. పేమెంట్ చేసేసుకోవాలి, ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా యూపీఐ కొట్టుకొని అయిపోతుంది. సో ఇట్లా సక్సెస్ఫుల్ పేమెంట్ అయితే అయిపోతుంది. సో అయిపోగానే సో ఇక్కడ చూడండి థ్యాంక్స్ అని వచ్చేసింది. సో అది ఇప్పటివరకు అయితే 0 అయిపోయింది. ఇప్పుడు మైనస్ బ్యాలెన్స్. ఇప్పుడు మనకు బుకింగ్లు పడే అవకాశం ధన మోగుతాయి. ఎందుకంటే చాలామంది వర్క్ ఆన్లో ఉందా, అన్ని ఆన్లోనే ఉన్నాయి. ఓకే, సో ఇక ఇమీడియట్లీ 0 చేసుకొని మాట్లాడదాం. ఇక సో 0 అయితే అయిపోయింది. బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. చూద్దాం, 80 రూపీస్ ట్రిప్ మధ్యాహ్నం పెడతాను ట్రిప్పులు మనకు. సో మెసేజెస్ ఏమైనా పెట్టిండా మనకు, మీరు ఊబర్కు చెల్లించారు, ముఖ్యమైన ఖాతాలో క్యాష్ ట్రిప్పులు నిలబడ్డాయి. ఇదే గ్యాస్, మీ ఖాతాలో క్యాష్ ట్రిప్పులు నిలిపివేయబడ్డాయి, క్యాష్ ట్రిప్పులు మీ ఖాతాలో తిరిగి ప్రారంభించబడ్డాయి. సో మొన్న 3 సార్లు అయింది అన్నట్టు. సో అది దాని గురించి మెసేజ్లు పెడుతూనే ఉంటాడు. సో ఎనీవే మొత్తానికైతే మనకు ఓకే, ఇక బుకింగ్లు పడే అవకాశం ఉంటుంది. లెట్స్ గో. మైనస్ ఎప్పుడైతే మనం 1500 కంటే ఎక్కువ ఉంటుందో మైనస్ మనకు బుకింగ్లు ఆటోమేటిక్గా ఆఫ్ చేయడం జరుగుతుంది. సో అదొకసారి గుర్తుపెట్టుకోండి. మైనస్ ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. బుకింగ్లు రావట్లేవు నాకు అని అంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? కాబట్టి చెక్ చేసుకొని మీరు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటే సో సూపర్. సో ఇంకా చాలామంది అయితే నా కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు. సో ఏం లేదు బ్రదర్, నా కాంటాక్ట్ నెంబర్ రావాలంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఎస్పీకే మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. తీసుకుంటే ఇమీడియట్లీ కింద యూట్యూబ్ కమ్యూనిటీలో నేనైతే నా యొక్క మొబైల్ నెంబర్ పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు చెక్ చేయండి, నా నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో మీరు నాకు ఎనీవే కాల్ చేయొచ్చు, నా ఇష్యూ నాతో మాట్లాడవచ్చు, ఓకేనా? ఎనీ డౌట్స్, నా కార్ తీసుకోవాలనుకుంటారా, నా బిజినెస్ ఎలా ఉంది అని అడగాలనుకున్నా, లేకపోతే ఏ కార్ తీసుకుంటే బాగుంటుంది, నాకు ఆలోచనలో ఈ కార్ తీసుకోవాలనుకుంటున్నా అని మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో, సో ఏదైతే తెలుసుకోవాలనుకుంటారో సో మీరైతే నాకు కాల్ చేసి అడగండి. మధ్యాహ్నం 2 తర్వాత కాల్స్ చేయండి బ్రదర్, ఎందుకంటే మంచి లంచ్ టైంలో కొంచెం ఫ్రీ టైంలో ఉంటుంది కాబట్టి. సో అప్పుడు మీతో ఒక 5 to 10 minutes మాట్లాడే అవకాశం ఉంటుంది, ఓకేనా? సో మామూలు టైంలో చేస్తే నేను కొంచెం కస్టమర్స్ ఉంటారు కాబట్టి మీకు రెస్పాండ్ కాలేకపోవచ్చు. ఒకవేళ మాట్లాడాలనుకున్నా కానీ 1 నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడడం జరగదు. సో ఆఫ్టర్నూన్ కాల్ చేయండి బ్రదర్, లేకపోతే ఫ్రీ టైంలో కాల్ బ్యాక్ చేస్తాను బ్రదర్ అని చెప్పేస్తా. నో ప్రాబ్లం. ఏమైతే ఫీల్ కాకండి, ఎందుకంటే నేను మన ఫీల్డే ఇది కదా, అర్థం చేసుకో. మన ఫీల్డే ఇది, తిరగడమే మన ఫీల్డ్. వాళ్ళ కస్టమర్ ఉంటారు, వాళ్ళ ముందట నాకు బ్లూటూత్ కూడా లేదు. బ్లూటూత్ కూడా కొనుక్కుందామంటే ఇక నాకు వీలు పడతలేదు అసలు. అంత నాకు ఇదే చేసే డ్యూటీ, ఫ్యామిలీ, యూట్యూబ్, ఇది తప్ప నాకు వేరే ప్రపంచమే లేదు. ఇంకోటి వాట్సాప్ స్టేటస్లు కూడా చూసలేదు. సో చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి మా వాట్సాప్ స్టేటస్లో ఏం చూస్తావు నువ్వు అని చెప్పి చాలామంది కొంతమంది కొంచెం అట్లా అలగకుండా మాట్లాడడం జరుగుతుంది. సో కాబట్టి సో దీని మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేయడం జరుగుతుంది. సో ఏదైనా ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ తోటి ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను చేసిన యూట్యూబ్లో
చేసిన 3,300 మంది సబ్స్క్రైబర్స్ సాధించిన యూట్యూబ్లో నాకంటూ నేను ఒక స్థానాన్ని నిలబెట్టుకున్న, సొంతంగా క్రియేట్ చేసుకున్న, మళ్ళీ సబ్స్క్రైబర్స్ మీ యొక్క అభిమానాన్ని సాధించుకున్న. అంతే, కష్టపడండి. మీరు కూడా ఖచ్చితంగా అమౌంట్ ఎర్నింగ్ అనేది చేస్తారు ఖచ్చితంగా. ఇక ఇదంతా చెప్పుకుంటూ పోతే అసలు చెప్తాండి, అది చెప్తాండి, ఇది చెప్తాను అనుకుంటారు. కానీ ఉపయోగపడేటోళ్ళు 90% పీపుల్స్ ఉంటే ఇక ఇట్లా కొంచెం డిమోటివేట్ చేసి మాట్లాడేటోళ్ళు ఒక 10% పీపుల్ ఉన్నారు. సో నేను ఎందుకు చెప్పుకుంటూ ఉండకూడదు? 90% పీపుల్స్ చాలామంది నష్టపోతున్నారు నేను చెప్పకుండా ఉండడం వల్ల అనే ఇది నాకు ప్రాక్టికల్గా తెలిసింది. నాకు కాల్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ కోసమైనా నేను చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పుకుంటుంటే మళ్ళీ ఏదో ఇది చెప్తలేడు అని మళ్ళీ అనుకుంటారు. కాబట్టి సో మీరు కష్టపడే అంత ఛాయశక్తులు ఉన్నంత వరకు కష్టపడండి బ్రదర్. ఇక కొంతమంది కష్టపడకుండా కూర్చుంటే పైసలు రావాలి, వెయిటింగ్ చేస్తే పైసలు రావాలి అని కొంతమంది ఇక అనుకుంటారు. వాళ్ళ మైండ్ మెంటాలిటీలా ఇంతకు ముందు అట్లా ఉండే ఈ బిజినెస్. వెయిటింగ్ చేస్తే ఎంత పైసలు వస్తాయి, అంత పైసలు వస్తాయి, ఇప్పుడు కూడా వస్తుంది, రావని కాదు, కానీ కూర్చొని ఉంటే పైసలు రావాలి. లేకపోతే 10 కిలోమీటర్లు పోయి అప్ అండ్ డౌన్ చేస్తే ఒక రోజంతా కూలి గిట్టే అంత పైసలు రావాలి. అది సాధ్యమేనా? ఎవ్రీడే అట్లా రావాలంటే, ఏదో ఒక రోజు వచ్చిందంటే అది వేరే విషయం. కానీ ఎవ్రీడే నాకు రావాలి, కావాలి అంటే అది అసాధ్యం. ఓకేనా? అట్లా ఎప్పుడు కోరుకోకండి. ఓకేనా? దానికి ఎప్పుడు అలవాటు పడకండి అలాంటి దానికి. సో కాబట్టి నేను అలాంటి దానికి అలవాటు పడితే ఎట్లా ఉంటుంది మన మైండ్ మెంటాలిటీ అనేది కూడా నేను చాలా డిప్రెషన్లోకి గురైపోయినా. అరే ఏంది, నిన్న ఉన్నట్టు బిజినెస్ రోజు ఉంటే బాగుండు కదా, నిన్న అయినట్టు ఎర్నింగ్ అయితే ప్రతిరోజు అయితే బాగుండు కదా, ప్రతిరోజు ఉంటే బాగుండు కదా అనని ప్రతిసారి అనుకునేవాడిని. ప్రతిసారి అప్పుడు అలా మంచిగా ఉన్న రోజులలో అట్లా అనుకునేవాడిని. కాబట్టి ఎప్పుడు అలా ఉండదు అని చాలా ఎక్స్పీరియన్స్ చేసిన నేను. కాబట్టి ఒకరోజు 15-16 గంటలు లాగిన్లో ఉంటాం బ్రదర్. అమౌంట్ చూస్తే 2,500, 2,900, 3,000 అయిన రోజులు కూడా ఉన్నాయి నాకు. అరే ఒకరోజు 7 గంటలలోనే 5,000, 6,000 సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఎవ్రీ డే మనకు కలిసి వస్తుందని ఎప్పుడైతే అనుకోవద్దు. ఒకరోజు లాస్ అవుతుంది, ఆ లాస్ను నెక్స్ట్ డేలా కవరింగ్ అవుతుంది. అది మాత్రం నమ్మండి. ఖచ్చితంగా అట్లనే జరుగుతుంది. జరిగేదే అట్లా బ్రదర్. ఈరోజు 15 గంటలు ఉన్నా నీకు 2,000 అయింది అనుకో బిజినెస్, రేపు 5-6 గంటలలో నీకు కవర్ కావచ్చు. నిజంగా చెప్పు బ్రదర్, కవర్ కాలేదు. అట్లా ఉన్నారు చాలామంది. అన్న నేను ఇలా 7 గంటలు ఉన్నా నా అమౌంట్ 5,900 రూపాయలు సంపాదించిన దాని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్. కాబట్టి సో ఎవరు కష్టపడకుండా నీతులు చెప్పేటోళ్ళు ఉంటారు చూసినావా, కష్టపడి పని చేయకుండా నీతులు చెప్పి, నీతులు అంటే అదే బిజినెస్ లేదు, అది లేదు, వద్దు చేసుకోకండి, వద్దు. నేను చెప్పేది కొత్త వాళ్ళకి కాదు, పాత డ్రైవర్లకే చెప్తున్నా. బిజినెస్ నీకు ఉన్నది, నువ్వు ఆన్లైన్ చేసుకో, వచ్చిన బుకింగ్ యాక్సెప్ట్ చేయి, కొట్టు, ఖచ్చితంగా మంచి ఎర్నింగ్ సాధిస్తావు. నువ్వు మంచి ఎర్నింగ్ సాధించుకుంటా నువ్వు అలాంటి మెంటాలిటీతో ఉంటావా? దట్ ఈస్ నాట్ కరెక్ట్. లైఫ్లో నీకు రిస్క్, లైఫ్లో నీకు డేంజరు. వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటావా? నీ కర్మకు వదిలిపెడతావు. ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఓకేనా? ఓకే, లెట్స్ గో. మనకైతే బుకింగ్ రాలేదు, ఇంకా 10 నిమిషాలు అవుతుంది మనం మాట్లాడబట్టి. దగ్గర బుకింగ్ అయితే రాలేదు. వచ్చినాక మీకు అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఓకేనా? రైట్. సో పొద్దుగాల పికప్ అయితే వచ్చింది. ఈసీఎల్ క్రాస్ రోడ్ దగ్గరికి పోయి పికప్ చేసుకోవాలట. బాబా ఎంత దారుణం అంటే ఇది. సో 5.5 కిలోమీటర్స్ నుంచి వచ్చింది. మొత్తానికైతే తెల్లారిపోయింది. 5:20 చీకట్లు ఉండగా ఆన్లైన్ పెట్టుకుంటే మనకైతే దాదాపు ఒక ½ అన్ అవర్ వరకు బుకింగ్ రాలే. 6 కిలోమీటర్స్ నుంచి పికప్ వచ్చింది. ఇంత దారుణం అంటే అసలు ఇంత దూరం నుంచి పికప్ ఇవ్వడము, మళ్ళా అంతే కిలోమీటర్స్ వెళ్ళి డ్రాప్ చేయాలి. అంత దూరం పోయి మళ్ళా వెనకకు తీసుకొచ్చి డ్రాప్ చేయాలి. ఎనీవే ఫస్ట్ పికప్ కదా అని తీసేసుకున్నా.
వెళ్తున్నా. మరి మనోడు ఉండడా తెలియదు. సో ఇక్కడ పికప్ చేసుకొని మళ్ళీ ఇటు వచ్చి డ్రాప్ చేయాలి. అది మనది కథ. ఎనీవే లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 140 అయింది. మనకు అయితే 150 కొట్టిండు కస్టమర్. చాలా లాంగ్ నుంచి వచ్చిన కదా అని చూసి ఆయన కొట్టిండు. సో మనకి ఎంత ఇస్తాడు ఏంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. 5 కిలోమీటర్ 5.5 కిలోమీటర్ పోయి 5.5 కిలోమీటర్ రాదు, 6 కిలోమీటర్ పోయి 5.5 కిలోమీటర్ రాదు. సో మనకైతే మనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఇచ్చిండు. అంటే కస్టమర్కు చూపించి తీసుకున్న అమౌంట్కు ఇంకా 18 రూపాయలు ఎక్స్ట్రానే కలిపి ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఎప్పుడైనా డిసప్పాయింట్ కావద్దు కస్టమర్కి ఇంతే చూపించిండు అని. సో కస్టమర్స్కు ఆఫర్ పెట్టి కస్టమర్స్కే పేమెంట్ చేస్తున్నాడు కంపెనీ. ఓకేనా, లెట్స్ గో. ఫస్ట్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. లెట్స్ గో. నెక్స్ట్ ట్రిప్ పడగానే మీకు అప్డేట్ ఇస్తాను. మనకైతే రామ్ గోపాల్పేటకి అయితే పికప్ వచ్చింది 2.5 కిలోమీటర్ నుంచి. సో పికప్ అయితే తీసుకున్నాను. 240 రూపీస్ ఇస్తాడట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇందాక పికప్ వచ్చింది బ్రదర్, 4.5 కిలోమీటర్స్ నుంచి పికప్ అట. 8 కిలోమీటర్స్ అట 186 ఇస్తాడట. ఇక స్టార్ట్ చేసిండు, ఇక స్టార్టే చేస్తాడనని యాక్సెప్ట్ చేయలేదు. అమ్మ బాగుందని ఇక ఇప్పుడు ఇంకోటి వచ్చింది. కొంచెం 2.3 కిలోమీటర్స్ నుంచి వచ్చింది. పికప్ అయితే తీసుకున్నా, పికప్కి అయితే వెళ్తున్నా. సెకండ్రాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అప్డేట్ ఇస్తా. టాప్ అయిన తర్వాత లెచ్చుకో. సో ఈ రైడ్లో మనకు 300 రూపీస్ అయితే వచ్చింది క్యాష్ కలెక్ట్. మనకు 247 ఇస్తున్నాడు. సో మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది ట్రావెల్స్ దగ్గర నుంచి. సో మనం కొంచెం ముందుకు వచ్చినాక బజాజ్ ఎలక్ట్రానిక్ ఆపోజిట్ ఎంజీ రోడ్డు నేషనల్ 44 ఎందుకని యూటర్న్ తీసుకొని రావాలి. కస్టమర్ ఇక్కడ ఉన్నాడట, పారడైజ్ ఏదో ట్రావెల్స్ దగ్గర ఉన్నాడట. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 378 వచ్చింది. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది మనకి ఎంత 82 రూపీస్ ఉంది. యాక్చువల్ అయితే 295. సో మనకి ఎంత ఇస్తాడో చూద్దాం. ఈ రైడ్లో లాస్ట్ రైడ్లో 229 ఇచ్చిండు. లాస్ట్ రైడ్లో మనకైతే 240 ఇస్తానే 229 ఇచ్చిండు. దీంట్లో ఎంత ఇస్తాడో చూద్దాం. ఓ 223 ఇచ్చిండు. దీంట్లో 100 రూపాయల బుకింగ్ అట. అప్పుడప్పుడు కొట్టొద్దు. టోటల్ అయితే మనకు 600 రూపాయలు అయింది. సో లెట్స్ గో. చివోలి పోవాలన్నట మనకైతే వచ్చింది పికప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 1 కిలోమీటర్ చూపిస్తుంది. విచిత్రమైన బుకింగ్ ఒకటి పడ్డది. అంటే లైఫ్లో చాలా ఇలాంటి బుకింగ్లు చాలా వచ్చినాయి అనుకోండి, నో ఇష్యూ. సో అది కాదు రీజన్. చెప్పేది ఏంటంటే గాజుల రామారం డ్రాప్ లొకేషన్ పెట్టిండు. 50 కిలోమీటర్లు చూపించింది. 1:49 డ్రాప్ చూపించింది. అంటే అరే ఇదేంద్రా బాబు అనుకున్నా. సో కానీ అక్కడ తీరా చూస్తే ఏంటంటే మనోడు మధ్యలో యాడ్ స్టాప్ పెట్టిండు. యాడ్ స్టాప్ పెట్టి పోవాలరా బాబు అని చెప్పిండు. యాడ్ స్టాప్ ఎట్లా అంటే ఇక్కడ మణికొండ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి ఆ ఓఆర్ఆర్ దిగి అక్కడ ఒకరిని పిక్ చేసుకొని సో మళ్ళీ గాజుల రామారం రావాలి. చూడండి, దాదాపు 1 అవర్ ఆ యాడ్ స్టాప్కే పోతుంది. తర్వాత 47 మినిట్స్ పికప్ చేసుకున్న తర్వాత 47 మినిట్స్ మళ్ళీ డ్రాప్ చేయాలి. 2 పికప్లు. ఇంత కొడితే 1 అవర్ 47 మినిట్స్కు మనకి ఎంత వచ్చేందంటే 749 రూపాయలు ఇస్తాడు. ఇది 52 కిలోమీటర్స్కు. ఇంకెక్కువనే అవుతుంది నాకు తెలిసి, 55-60 కిలోమీటర్స్ దాకా అవుతుంది. సో ఇంతగానం కొడితే మనకు 1:49 మనం నార్మల్గా చిన్న ట్రిప్పులు కొట్టుకున్న 4 ట్రిప్పులు 4 రోజులు 800 రూపాయలు వచ్చేస్తుంది. సో కాబట్టి బేసిక్గా ఎప్పుడు ఇట్లా ఆలోచించకూడదు. నీకు మైండ్కు చెప్తుంది, 6th సెన్స్ చెప్తుంది. సో చెప్పినప్పుడు మాత్రమే అట్లా ఆలోచించి వెళ్ళాలి. కొన్ని అట్లా ఆలోచించి రిజెక్ట్ చేసినవి కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ యువర్ థింకింగ్ అంతే. ఎవరిని అనటానికి లేదు, నిన్ను నువ్వు తిట్టుకుంటానికి కూడా లేదు అవకాశం. సో అలాంటప్పుడు అట్లా కొంచెం తెలివిగా యూజ్ చేసుకొని చేయాలి. సో తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మనకు ఇప్పుడు ఈ బుకింగ్ ఇచ్చిండు. సో వెళ్తున్నా. రైలు అయితే మనకు 200 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ అమెజాన్లో
డ్రాప్ చేసిన అట్లా పోతాను మేడాన్ని డ్రాప్ చేసినాను. సో ఇది అమెజాన్ చూడండి, అమెజాన్. సో ఓకే, మొత్తానికైతే రైడ్లో ఎంత ఇచ్చింది ఏందనేది ఒకసారి చూద్దాం మనం. సో 149 రూపీస్ అయితే ఇచ్చిండు. 10 కిలోమీటర్లు వచ్చినాము. దేవుడా ఏందో ఈ పేర్లు అర్థమైతే లేదు. కస్టమర్లను బాగా సేఫ్ సైడ్లో పెడుతున్నాడు, బాగా ఆఫర్లు ఇస్తున్నాడు. సో ఎనీవే లెట్స్ గో, నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్. నాకైతే పికప్ వచ్చింది, ఇక్కడ చూపిస్తుంది పికప్ లొకేషన్. మరి వజ్ర ఇన్ఫ్రా దగ్గర ఉందా ఎక్కడ ఉందో తెలియదు. కిందే ఉన్నా వస్తున్నా 1 మినిట్ అన్నది. కూకట్పల్లి వెళ్ళాలట, ప్రీమియర్లో వచ్చింది. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 409 వచ్చింది, 408 కొట్టింది మేడం. 1 రూపీ ఎక్స్ట్రా వచ్చింది. సో చూసుకోలేదు మేడం. సో 1 రూపీ తోటి ఏం లేదు, మనకు ఎన్నో వస్తుంటాయి ఎన్నో పోతుంటాయి. మళ్ళీ అడిగితే 1 రూపీ అడిగింది అని అనుకుంటారు. సో మొత్తానికైతే మనకు 300 చిల్లర ఇస్తా అన్నాడు ఈ రైడ్లో. చూద్దాం ఒకసారి. సో 300 నెట్వర్క్ స్లో ఉంది అబ్బా. కానీ బయట మాత్రం భావన తులిప్స్లో డ్రాప్ చేసినాను. వైఫై 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 ఆఫ్లో ఉందా? ఓకే. సో మనకు 409 297 ఇచ్చిండు. సో మొత్తానికి అయితే మనకు 1000 రూపాయలు అయితే సో కావచ్చు అనుకుంటున్నా. కానీ ఏంది టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్, ఓకే 1049 రూపాయలు అయింది. సో లెట్స్ గో. సో మనకైతే ఒక పికప్ వచ్చింది, రెమెడీ హాస్పిటల్ లైన్ నుంచి వచ్చింది. పికప్కి వెళ్తున్నా, మనవాడు ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ వెళ్ళాలట. సో కొంచెం టైం తక్కువ చూపించింది అన్నిటికంటే. ఇక గో అని చెప్పి బీభత్సంగా బుకింగ్లు పడుతూనే ఉన్నాయి. 40 మినిట్స్ 200, 250, 210 చూపిస్తుంది టైం ఎక్కువ. సో ఇవాళ మండే కాబట్టి ఇక ఎగ్జాక్ట్గా అందరు యాజ్ యూజువల్గా స్కూళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో చూడండి ట్రాఫిక్ ఎట్లుందో, ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో కాబట్టి తప్పదు, చేయాలి. అన్నీ నిన్నటి లెక్క మొన్నటి లెక్క బుకింగ్లు దొరుకుతాయంటే దొరికాయి. అయితే మనకు 379 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పటికే సక్సెస్ఫుల్గా డ్రాప్ అయితే చేసాము. ఇక్కడ మనం కేబీఆర్ పార్క్ పక్కన లైన్లో బైజూస్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర కూడా. ఇక్కడికి మాధవపూరట, నెవర్ గో. మనకైతే 260 ఇచ్చింది రైడ్లో. టోటల్ అయితే 1300 అయింది. సో చూద్దాం, మనకు సికింద్రాబాద్ సైడ్ పడితే పోదాం. సో మనకైతే పికప్ వచ్చింది సికింద్రాబాద్ పద్మరావు నగర్ కట. సో బెస్ట్ పికప్ వచ్చింది ఆగినందుకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు 295 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకు 300 ఇచ్చిండు సారు. సో ఇక్కడ సర్దార్ పటేల్ కాలేజ్ అట, జూనియర్ కాలేజ్ మరి డిగ్రీ కాలేజా తెలియదు మొత్తానికి అయితే. సో మనకు ఇంకో పికప్ కూడా వచ్చేసింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో బంజారా హిల్స్ వెళ్ళాలట, 11 కిలోమీటర్లు 354 ఇస్తా అన్నాడు. 1.4x ఫస్ట్ టైం పడ్డది మనకు. లెట్స్ గో. రైడ్లో అయితే మనకు 485 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సక్సెస్ఫుల్గా డ్రాప్ అయితే కంప్లీట్ చేసినాము ఇక్కడ బంజారా హిల్స్ ఆశా హాస్పిటల్ దగ్గర. సో మనకైతే కస్టమర్ 500 రూపీస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో 15 రూపాయలు మనకి ఎక్కువనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్రిప్ రాలేదు ఇంకా. సో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ట్రిప్లో ఎంత వచ్చింది అనేది చూస్తాం సరే. $332 వచ్చింది. టోటల్ అయితే 1848 అయింది. సో ఈ రైడ్ లో అయితే మనకు రైడ్ వచ్చింది. పికప్ కి వెళ్తున్నా, జస్ట్ 4 మినిట్స్ ఉంది. సంజీవర్ రెడ్డి నగర్ వెళ్ళాలట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది భయ్య. అసలు గోలో ఒక్క బుకింగ్ పడతలేదు. సజ్జల ఫస్ట్ టైము ఈరోజు, సజ్జల ఇందాక 485 రూపాయల బుకింగ్. చాలా రోజుల తర్వాత ఇవాళ అయితే కొట్టడం జరిగింది. అసలు ఇంతకుముందు ఎప్పుడు వస్తా అనుకోలే. ఇక సర్జ్ బుకింగ్లు చూస్తానా, ఇక లైఫ్లో చూడనా అనుకున్నా. సో కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. 485 అంటే 500 ఇచ్చేసిండు కస్టమరు. సో ఇప్పుడైతే ఇంకోటి ఊబర్ గో ఆన్ చేసిన, పడతలేవు ప్రీమియర్ అని. ఊబర్ గో ఆన్ చేస్తే ఊబర్ గోలా సో సంజీవ్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పడ్డది. సో పికప్కి అయితే వెళ్తున్నా. చిన్నదే 121 ఇస్తాడట. వెళ్తున్నా, ఇక ఎందుకు టైం వేస్ట్ చేయాలని చెప్పి వెళ్తున్నా. అదొకటి ఇదొకటి కలిపి కొట్టుకోవాలి. కలిపి కొట్టుకుంటే ఎర్నింగ్ మంచిగా అవుతుంది అని వెళ్తున్నా. రైలు అయితే మనకు 119 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. తీసుకున్నాము.
సో నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్. పికప్ మనకు 120 ఇస్తా అని కస్టమర్ దగ్గర 190 తీసుకున్నాడు ప్రమోషన్ ఇచ్చి. అసలు కస్టమర్ దగ్గర బిల్కుల్ తీసుకుంటలేడు అమౌంట్ అయితే, అంటే కమిషన్ ఏం తీసుకుంటలేడు, మొత్తానికి మనకే ఇస్తున్నాడు, ఇంకా కస్టమర్కి ఇంకా కల్పిస్తున్నాడు. మొత్తం ఎన్ని రోజులు చేస్తాడు అట్లా. మొత్తానికి అయితే 114 ఇచ్చిండు, అంటే 5 రూపాయలు తీసుకున్నాడు, అంటే జిఎస్టీ కట్టిండు అన్నట్టు. మనకైతే తూముకుంటా సికింద్రాబాద్కి అయితే పికప్ అయితే వచ్చింది. పికప్కి వెళ్తున్నాను. సో తూముకుంటా అంటే షామీర్పేట, అంటే నాకు తెలిసి మ్యాక్సిమము బిట్స్ పిలాని అనుకుంటా. సో బిట్స్ పిలాని సైడ్ అనుకుంటా, మ్యాక్సిమం అక్కడికే పడుతుంది, అటు సైడ్ అంటే ఎటు పడదు. సో పికప్కి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఉండేవో కూడా తెలియదు, కానీ ఇక్కడ ఉండి కూడా వేస్ట్ తెలుసా, ఇక్కడ ఉండి కూడా నాకు అనిపించింది. అందుకనే పికప్ అయితే తీసుకున్నా. 27 కిలోమీటర్స్ 478 ఇస్తా అన్నాడు నాకు. సో ఎనీవే అక్కడి నుంచి కొంచెం అటు బొల్లారం సైడ్ అటు సైడ్ రిటర్న్ వచ్చినా కానీ పికప్స్ దొరికే అవకాశం ఉంటుంది. సో అదే టైంలో అక్కడికి వస్తే వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే మేబీ పడితే పడవచ్చు. ఓకే లెట్స్ గో. అయితే ఈ రైడ్లో 623 వచ్చింది అమౌంట్ అయితే. అట్లా పోతుండే సార్ని డ్రాప్ చేసిన కోచింగ్ సెంటర్లో. కోచ్ అట ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, కోచింగ్ ఇస్తారట. సో ప్రమోషన్ ఎంత ఉందంటే మనకి 50 రూపాయలు ప్రమోషన్ ఉంది. సో ఎనీవే మొత్తానికి అయితే 673 అయితే 623 టోటల్ ఫేర్ వచ్చేసింది. సో మనకి ఎంత అంటే 473 సంథింగ్ ఎంత ఇస్తాడు. సో చూద్దాం. చూద్దాం. మొత్తం షామీర్పేట దగ్గర వచ్చేసినాం మనం. రేటింగ్ ఎర్నింగ్ అంటుంది. మట్టి రోడ్డుకి వచ్చాయి. 456 ఇచ్చిండు. సో జిఎస్టీ కట్ చేసుకొని సో ఎనీవే 2415 రూపాయలు అయింది. 10 ట్రిప్పులు కొట్టినాము. 162 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. ఇక్కడ లొకేషన్ బాగుంది. సో ఇటు చెరువు, ఇటు గవర్నమెంట్ హౌసెస్. కేసీఆర్ మంచిగానే కట్టించిండు సిటీలో, కానీ ఈ పాపం పేదలకు ఇచ్చేస్తే బాగుండు. సో ఎనీవే చూద్దాం, ఒక 10 నిమిషాలు చూద్దాం బుకింగ్ పడదా. చూడండి నియర్ బై షామీర్పేటలో ఉన్నాం. షామీర్పేట దగ్గర ఇది చెరువు కట్ట మీకు వెళ్ళి వస్తున్నాము. చూద్దాం. చూడండి ఎంత దూరం నుంచి 8.8 కిలోమీటర్స్ వెళ్ళి పికప్ చేసుకోవాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడ్డది. 300 చిల్లరేమో ఇస్తా అన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎవరు ఏం చేస్తావు, ఇందాకైతే 12 కిలోమీటర్ 15 కిలోమీటర్ల నుంచి కూడా పడ్డాయి. లెట్స్ గో. 12 కిలోమీటర్లు చూపిస్తుంది. దేవుడా, ఇట్లా కబూర్ నుంచి పోవచ్చు కానీ ఇట్లా చుట్టూ తిప్పి చూపిస్తాను. టీకే చూద్దాం. మనకైతే 341 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 350 ఇచ్చేసిండు కస్టమర్. 9 రూపాయలు అయితే మనకి టిప్ వచ్చేసింది. సో ఇంకో పికప్ కూడా వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఊబర్లో అయితే 0 కమిషన్ తీసుకుంటాడు బ్రదర్. కొన్ని ట్రిప్లకు అయితే ఇంకా కంపెనీయే కట్టిస్తుంది పేమెంట్. సో మనకు బాలానగర్ అయితే పడ్డది. 15 కిలోమీటర్స్ 300 రూపీస్ ఇస్తాడు. ప్రీమియర్లో వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే ఇన్సెంటివ్ పెట్టిండు ఆఫ్టర్నూన్ నుంచి. ఎవ్రీడే పెట్టినట్టే ఈరోజు కూడా పెట్టిండు. 7 ట్రిప్స్కు 170 రూపీస్ పెట్టిండు. 7 ట్రిప్స్కు. సో తర్వాత 2 ట్రిప్స్కు 100, తర్వాత 3 ట్రిప్స్కు 220 పెట్టిండు. సో మొత్తానికి అయితే ఇప్పుడు 3 ట్రిప్స్ కంప్లీట్ చేసిన. నేనైతే చూసుకోలేదు. సో ట్రై చేద్దాం, మ్యాక్సిమం కొట్టడానికి ట్రై చేద్దాం. సో ఈ రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా రైడ్స్ అయితే రాలేదు. సో మనము ఇక్కడ ఉన్నాము. ఎటు వెళ్ళాలో ఏమో, ఏ స్థితిగతి అర్థం కాని పరిస్థితి. మనకైతే 291 ఇచ్చిండు. లెట్స్ గో. సైడ్ వెళ్ళిపోదాం. మరి ఏం చెప్తాం. అయితే జూబ్లీహిల్స్కి ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మొహమ్మద్ మనోడు ఎక్కడికి వెళ్ళాలో ఏ అర్థం అవుతలేదు నాయన. లెట్స్ గో. మనకైతే రైడ్లో 429 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 430 ఇచ్చింది మేడం అయితే.
సో అట్లా పోతుంది మేడం అనేది దించిన. ఇంకా పికప్ అయితే రాలేదు మనకు, అంటే ఓవర్ గో ఆఫ్ చేసిన, ఓవర్ గోల్ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేయలే. 6 కిలోమీటర్స్ వెళ్ళాలట, మరి నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. దీంట్లో 295 వచ్చింది మనకు. సో ఇప్పటి వరకు అయితే టోటల్ ఎర్నింగ్ ఎంత వచ్చింది ఏందనేది చూసుకుందాం ఒకసారి. 5 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన ఇన్సెంటివ్. టోటల్ ఎర్నింగ్ అయితే 3,295 రూపాయలు, 97 రూపాయలు అయితే కంప్లీట్ చేసినాం మనము ఇప్పటి వరకు. టైం అయితే 5 అవుతుంది, పీక్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి సో గో కూడా ఆన్ చేసుకున్నాం. నాకు వచ్చే ట్రిప్ తీసుకుంటే బాగుండదు కానీ డ్రాప్ ఎక్కడికి సరిగ్గా తెలవాలి, అందుకనే తీసుకోలేదు. సో మనకి 25 కిలోమీటర్లు 1 hour 13 minutes మాధవ్ బుక్ చేసుకున్నాడు. 512 రూపాయలు ఇస్తా అన్నాడు, 3 రూపాయలు పడ్డది. మరి వెళ్ళాలా వద్దా అర్థమైతే నాకు కావట్లేదు, మీరే ఒకసారి తెలియచేయగలరు. ఎక్కడైతే ఉన్నాడు, 3 రూపాయలు వెళ్ళాలట. 25 కిలోమీటర్ 1 hour 13 minutes అంటే మనోడు క్యాన్సిల్ చేసిండు. అమ్మయ్య, మనోడే క్యాన్సిల్ చేసిండు. ఓకే, చిన్న కొట్టుకుందాం, ఇన్సెంటివ్ కూడా రీచ్ కావచ్చు. చిన్న బుకింగ్ అయితే పడ్డది, షార్ట్ ట్రిప్, జస్ట్ చిత్ర బుక్ చేసుకుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇలాంటి చిన్న ఒక 2-3 కొట్టుకుంటే మనకి ఇన్సెంటివ్ రీచ్ అవుతుంది, అమౌంట్కి అమౌంట్ వచ్చేస్తాయి. లెట్స్ గో. 120 ఇస్తారట, లెట్స్ గో. మనకైతే ఈ ట్రిప్లో 188 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది బ్రదర్ మనకు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. లేదు, అట్లా చుట్టూ తిప్పుకొని రావాలి. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 222 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకు ఇంకో ట్రిప్ కూడా వచ్చింది పక్కనే. మనోడు లోపల రమ్మని మెసేజ్ పెట్టింది, A1204 అట. లెట్స్ గో. మాదాపూర్ వెళ్ళాలట, లెట్స్ గో. అయితే ఈ రైడ్లో 262 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు. ఊబర్ గో ఆఫ్ చేసుకున్నాం బ్రదర్, ఎందుకంటే అన్నీ ఒకటే దేడిది మాకు బుకింగ్లోనే పడుతున్నాయి. ఎందుకైనా మంచిదని మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసిన. సో మనకు 2 ఇన్సెంటివ్ యాడ్ అయిపోయినాయి. 2 ఇన్సెంటివ్ తోటి 375 ఎంత అయింది ఇప్పుడు. ఒక చూడండి, ఊబర్ గో ఆన్ చేస్తే చూడండి, అది ఎక్కడికో పడుతుంది. ఎట్లా పోవాలి చెప్పండి. గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ కొత్తగా చూస్తే హైదర్ సాహిబ్ కోట. నేను పోను. సో ఈ ట్రిప్లో అయితే 176 ఇచ్చిండు. సో దీంతో అయితే మనకు 3,921 రూపాయి అయితే అయింది టోటల్ అమౌంట్. నార్వేడ్ మాల్లో డ్రాప్ చేసినాం మనం ఇప్పుడే. ఏంటి 1 ట్రిప్ ఎక్స్ట్రా ఆనందం ఇంకా కొట్టినాం కదా. అచ్చా, ఇంకొక ట్రిప్ కొడితే 75 వస్తుందా? ఓకే, ఇంకో ట్రిప్ కొడితే 75 వస్తుంది. రాలేదు ఇంకా, అయితే 2 రాలేదు, ఒకటే వచ్చింది. ఓకే, చూద్దాం. ఎనీవే చిన్న ట్రిప్లు కొట్టే ట్రై చేద్దాం. మనకైతే చిన్న ట్రిప్ వచ్చింది. మాదాపూర్ నుంచి వెంకటగిరి జూబ్లీ హిల్స్కు డ్రాప్ చేయాలి. సో ఇక్కడనే ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇట్లా అయితే మనకు 208 వచ్చింది. ఇంకో పికప్ కూడా వచ్చింది భయ. ఇది బల్కంపేట వెళ్ళాలట, షార్ట్ ట్రిప్, 25 నిమిషాలు డ్రాప్ పడుతుంది. మనకు 245 రూపాయలు ఇస్తాడట. 6.5 నుంచి 7 కిలోమీటర్లు డ్రాప్ ఉంటుంది. సో ఇక 7 కిలోమీటర్లు వేసుకో పికప్ ఛార్జ్ తోటి. సో ప్రీమియర్కి ఇచ్చిన డిస్కౌంట్ ఇప్పుడు లాస్ట్ 2 ట్రిప్పుల నుంచి అమౌంట్ అయితే. సో ప్రీమియర్ అయితే అసలు బీభత్సంగా చూపిస్తా అన్నట్టుంది రేటు. ప్రీమియర్ ఎవ్వరు బుక్ చేసుకుంటలేరు ఊబర్ గో ఆఫ్ చేస్తే. సో మనకైతే ఇప్పుడు ఊబర్ గోలోనే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇప్పటికైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. రైడ్లో అయితే మనకు 351 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. క్యాష్ కలెక్ట్ కూడా గట్టిగానే ఇస్తున్నాడు. సో మనకు అంటే కమిషన్ కూడా తీసుకుంటున్నాడు ఈ రైడ్లలో. సో నెక్స్ట్ మనకు ఇంకో ట్రిప్ వచ్చింది భయ్య. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది గచ్చిబౌలి వెళ్ళాలట. సో మనము గచ్చిబౌలిలో డ్రాప్ అయిపోవాలి. ఇది ఊబర్ గోల్నే వచ్చింది. 15 కిలోమీటర్ 330 రూపాయలు ఇస్తా అన్నాడు. 43 మినిట్స్ డ్రాప్ అట. మరి వెళ్ళిపోదాం. ఇక మనము ఇంకొక 2 కొడితే అయితే మనకు ఇంకొక 2 ఒకటి కొట్టినాం కాబట్టి అది అక్కడి
నుంచి అక్కడికి అయిపోయింది. ఎక్కడి నుంచి అచ్చా ఓకే. ఇంకొక 2 కొడితే మనకు లాస్ట్ ఇన్సెంటివ్ కంప్లీట్ అయిపోతుంది మనది. ఇన్సెంటివ్ ఎట్లా అంటే చూద్దాం, ఒకసారి చూపిస్తాం మీకు. ఇగో వచ్చేసింది లాస్ట్ ఇన్సెంటివ్. ఇంకా 2 కొడితే 223 రూపీస్ మనకైతే వచ్చేసాయి. సో చూడండి, ఇంకా 2 కొట్టాలి. ఆ 2లో ఇప్పుడు ఇది గచ్చిపోతుంది అయిపోతే ఇంకొకటే కొట్టాలి. ఇక లెట్స్ గో. దురదృష్టం ఏంటంటే పికప్కి వచ్చిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. ఎంత బ్యాడ్ లక్ అంటే అంత బ్యాడ్ లక్. మళ్ళీ ఓ యా అది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే బుకింగ్ వచ్చినట్టుంది. ఓబా, ఇది ఎక్కడికి పోయి పికప్ చేసుకోవాలి. వీళ్ళు కూడా ఉన్నారో లేరో, మొత్తానికి అయితే మనం క్యాన్సిలేషన్ ఫీజు 42 రూపీస్ అయితే ఇచ్చిండు. సో వీళ్ళకైతే 800 మీటర్సే కాబట్టి లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైడ్లో అయితే మనకు 556 వచ్చింది. యాక్చువల్లీ 508 చూపించిందట. 50 రూపీస్ కైసా అయ్యా అంటే మనకు పతానాయి ఊబర్ వల్ల దిగారా అని చెప్పిన. సో మనకు మళ్ళీ ఎక్కడ పడ్డది, వద్దు నాయన వద్దురు. మంచి బుకింగ్ కావాలి ఇప్పుడు. ఇక ఇలాంటి ఆల్తు పాల్తు చెక్క బుకింగ్ తీసుకు. మనకైతే 386 ఇచ్చిండు. సో ఓకే, నో ఇష్యూ. దీంతో మన బిల్ ఎంత అయిందంటే ఒకసారి చెక్ చేసుకుందాం. 4800 రూపాయలు అయింది. సో ఇంకొక ట్రిప్ కొడితే 220 రూపీస్ అయితే మనకు యాడ్ అవుతాయి. ట్రై చేద్దాం. ఈ రైడ్లో మనకు 107 అయితే వచ్చింది. క్యాష్ కలెక్ట్ తీసేసుకున్నాము. 99 రూపాయలు ఇస్తా అన్నాడు. చిన్న ట్రిప్, 6 నిమిషాల ట్రిప్ మాత్రమే చేశాము. ఈ రైడ్తో మన ఇన్సెంటివ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చేసేదంతా ఎక్స్ట్రా రైడ్స్. ఇక మన ఇంటి సైడ్ పడితేనే పోవాలి ఇక. ఎందుకంటే అరే ఏది అప్డేట్ అవ్వట్లేదు. కంప్లీట్ అయిపోయింది. 1 more ట్రిప్, మేక్ ఇట్ 25 ఎక్స్ట్రానా? ఏందబ్బా, దిస్ నాట్ అ ఫేక్. కంప్లీట్ చేసినబ్బా నేను. కంప్లీటెడ్. తెలిసిన విషయమే, ఇన్సెంటివ్ లేట్ గా అయిపోయింది. 5120 రూపాయలు అయితే అయింది. సో ఇప్పటివరకు అయితే మనకు 270 కిలోమీటర్లు అయితే తిరిగినాము. సో చూద్దాం, 20 ట్రిప్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ 6 కిలోమీటర్ నాలెడ్జ్ సిటీ అట. నాలెడ్జ్ సిటీ అక్కడి నుంచి ఏమైనా పడితే పడవచ్చు. వెళ్ళిపోదాం ఖాళీ పోయేదానికంటే 150 రూపాయలు వస్తాయి కదా. యాక్సెప్ట్ అవుతావు కదా? యాక్సెప్ట్ 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 యాక్సెప్ట్. 1.4 కిలోమీటర్ పోయి పికప్ చేసుకోవాలి అయినా. రైట్. K2S సర్వీస్ అట. ఎక్కడో ఇది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ పోయి పికప్ చేసుకొని రావాలి. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే మనకు 209 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ఇంకా బుకింగ్ అయితే రాలేదు భయ్యా, చూద్దాం. చిన్నగా అటు ముందుకు వెళ్ళిపోదాం. సో ఏమైనా పడితే ఓకే, లేదంటే లేదు. మనకు సోమాజి కూడా పడ్డది 4.2 కిలోమీటర్స్ నుంచి. ఇది కోహినూరు రోడ్డు. మనోడు ఎక్కడున్నాడు అబ్బా? దగ్గరగా. లెట్స్ గో. పాయింట్ ఎక్కడో చూపిస్తుంది, ఈయన ఎక్కడో ఉన్నాడు. సో అర్థం కావట్లేదు. ఐటీసీ కోహినూరు రోడ్ అట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రాజ్భవన్ రోడ్లో మనం దించాలి. అట్లా చుట్టూ తిప్పుకొని చూపిస్తుందా? అచ్చా మనకు నో ఇష్యూ. సో అక్కడ ఉన్నాడా లేడా అనేది మనకు ఒక అదృశ్యం. ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ ఉండి డైరెక్ట్ పోయి ఐటీసీ కోహినూరులోకి వెళ్ళిపోతుంది. లొకేషన్ జంప్ అయిపోతుంది. ఎనీవే మనమైతే పక్కనే ఉన్నాం, గిన్నె ఉన్నాం. జస్ట్ ఇట్లా డెడ్ ఎండ్ పోయి లెఫ్ట్ తీసుకుంటే యూటర్న్ కొడితే మనవాడు ఉంటాడు. పిక్ చేసుకొని గో టు ద రాజ్భవన్. అక్కడి నుంచి ఏమైనా పికప్ పడితే వెళ్ళిపోం, లేదంటే సో ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేస్తా వెళ్ళిపోతా ఇంటికి. మళ్ళీ పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ ఆన్ డ్యూటీ పెట్టుకోవాలి కాబట్టి లెట్స్ గో. ఇది రియల్ బుకింగా ఫేక్ బుకింగా అర్థమవుతలేదు. మొత్తానికి అయితే నేను లొకేషన్కి వచ్చి కాల్ చేస్తున్నాను. కరెక్ట్ పాయింట్లో ఉన్నాను. కనపడతలేదు. కాల్ చేస్తున్నాడు. అయితే ఈ ట్రిప్లో 449 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది.
మనకు 300 ఇస్తా అన్నాడు. లాస్ట్ రైడ్స్లలో మంచి గట్టిగా దొబ్బిండు ఇది కమిషన్. మొత్తానికైతే మనం ఇక్కడ ఉన్నాము, ఇక చిన్నగా మన ఇంటి దారి పడదాము. 308 ఇచ్చిండు. టోటల్ 5569 రూపీస్ 22 ట్రిప్స్ అయితే అయినాయి. సో చూద్దాం ఇంకేమైనా పడతాయో లేదా. డెస్టినేషన్ పెట్టుకుని సికింద్రాబాద్ వరకు పోదాము. పడతానో పర్లేదు, లేకపోతే కథం గో టు ద హోమ్. 25-30 కిలోమీటర్స్ వస్తుంది. 2 లీటర్స్ డీజిల్ ఫ్యూయల్ కాలుతుంది అనుకుంటా. 24 రైట్, 24 ప్లస్ 1 అవర్ జర్నీ. లెట్స్ గో. సో ఇక వెళ్తుండే లీలానగర్ హోటల్ మ్యారీగోల్డ్ నుంచి అయితే పికప్ వచ్చింది. ఓల్డ్ ఎయిర్పోర్ట్ బేగంపేట సైడ్ డ్రాప్ చేయాలంట, జస్ట్ 3 కిలోమీటర్సే. సో అందు వేనే కదా అని అయితే పికప్ తీసుకున్నాడు. తీసుకుపోయి ఎలా పడతాడో లేకపోతే డెస్టినేషన్కి ఇట్లా ఏమైనా చేంజ్ చేస్తూ ఉంటాడో మాత్రం తెలియదు. ఇందాక ఊబర్ గోల్ వచ్చింది భయ్య, యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడైతే ప్రీమియర్లో వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. 10 రూపాయలు దానికి దీనికి కొంచెం ఎక్కిస్తా అన్నారు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. మనకు ర్యాపిడోలో కూడా ఎక్కడో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ అట, ఎవడన్నా పోతాడా భయ్య ఈ టైంలో. నాకు ఇచ్చింది ఒక రోజు అయితే ఇచ్చేది ఒక రోజు, దేవుడా నీకు దండంరా బాబు. ఇందాక రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. 117 ఇచ్చిండు, 130 ఇస్తా అని చెప్పి మోసం చేసిండు. టోటల్ అయితే 5687 అయింది. 23 పికప్స్ చేసినాము. ప్రకాష్ నగర్ లోపల ఉన్నాము. లెట్స్ గో. మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేస్తా. ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి వెళ్ళిపోతాయి. చూసిరు కదా, 1890 అంటే 1900 అయింది మొత్తానికైతే. సో మనకు 5,690 అంటే 5,700 వేసుకోండి. 5,700 అయింది. 5,700 మైనస్ 1900 ఈజ్ ఈక్వల్ టు 3,800 రూపాయలు ఈరోజు మనం సంపాదించినాము. దగ్గర 300 కిలోమీటర్లు తిప్పినాం. 2 కిలోమీటర్లు వచ్చినాయి కానీ 300 కిలోమీటర్లు తిప్పినాము. మనకైతే 3,800 మనకు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ తోటి 3,800 అయితే వచ్చింది. సో 5,700 డివైడెడ్ బై 300 కిలోమీటర్కి ఎంత పడ్డదో చూద్దాం. సో ఈరోజు అయితే 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే మనకి ఇచ్చిండు. అంటే కొంచెం మార్నింగ్ కొంచెం గడ్డి పెట్టిండు, కానీ తర్వాత మంచిగా ఇచ్చిండు. సో ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. ఇప్పటి ఎర్నింగ్ వీడియో తోటి మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.